హాయ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ నేను కొత్తగా స్టార్ట్ చేశాను. ఈ స్టోరీ నేను రాసిందే. నా అక్షరాలోచనలు మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చాను. స్టోరీ నేము అతడు ఆమె అయితే. ఇక కథలోకి వెళ్దామా? మీటింగ్లో ఉన్న అభినవ్ ఫోన్ అప్పటికి 3 సార్లు రింగ్ అయింది. ఫోన్ వంక చూసి సైలెంట్ మోడ్లో పెట్టి మీటింగ్ కంటిన్యూ చేశాడు. మీటింగ్లో వింటున్న వాళ్ళకి అభినవ్ చెప్పేదాని కన్నా ఫోన్లో ఎవరు అనే ఆలోచనే. మీటింగ్ అవగానే చకచకా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అభినవ్ వెళ్ళిన తర్వాత అందరూ ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. తన క్యాబిన్కి వెళ్ళిన అభినవ్ తన సీట్లో రిలాక్స్గా కూర్చొని కాల్ బ్యాక్ చేశాడు. ఇంతకుముందు నెంబర్కి. హాయ్ అవి డార్లింగ్ అని స్వీట్ వాయిస్ వినిపించింది. రేఖ అని అనుమానంగా అన్నాడు. నో అని అందమైన నవ్వు వినిపించింది. ఓ సారీ, ఐ థింక్ అరుణ అని ఆగాడు. అవునా కాదా అని. రాణి, విజయ, రేణుక, కళ్యాణి ఇలా చాలా పేర్లు చెప్పాడు అభి. నేను గుర్తులేనని అర్థమైందిలే. చాలా రోజులయ్యింది కదా మనం కలిసి. నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్స్ అందరి పేర్లు చెప్తుంటే నాకు జలసీగా ఉంది. నేను చెప్తా అని చెప్తున్న అమ్మాయిని ఆపుతూ వెయిట్ సోనీ అని కాన్ఫిడెంట్గా చెప్పాడు ఈసారి. వావ్ అభి, నీ అతి పెద్ద గర్ల్ ఫ్రెండ్స్ లిస్టులో నేను గుర్తు ఉన్నాను అంటే నిజంగా ఐఆమ్ లక్కీ అని అభినయ్ని పొగుడుతూ అంది. అభి అదేమీ పెట్టించుకోకుండా ఎక్కడా అని అడిగాడు. అభినవ్ అడిగిన దానికి సమాధానం చెప్పకుండా నువ్వు ఫ్రీనే కదా, నువ్వు ఫ్రీ అయితే కలుద్దామా అని అడిగింది. నీకోసమే ఫ్రీ అవుతా అని రొమాంటిక్గా చెప్పాడు. థ్యాంక్ యూ డార్లింగ్. అసలు విషయం చెప్పడం మర్చాను. నేను మాత్రమే కాదు, ఇక్కడ ఉంటాం రేటా, రమ్య కూడా ఉన్నారు. ఈరోజు నా బర్త్డే అందుకే అని సిగ్గుపడుతూ చెప్పడం ఆపింది. హ్యాపీ బర్త్డే డియర్. నాకు గెస్ట్ హౌస్ తెలుసు కదా, వచ్చేయండి, ఎంజాయ్ చేద్దాం నైట్ అంతా అని అస్కీ వాయిస్తో అన్నాడు. నో, నువ్వే ఇక్కడికి రా డియర్, ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశాం నీకోసం అని ముద్దుగా అంది. ఓకే బేబీ, లొకేషన్ షేర్ చేయి, 1 గంటలో స్టార్ట్ అవుతా. మిస్ యూ బేబీస్, ఐఆమ్ కమింగ్ అని ఫోన్ ఓ ముద్దు ఇచ్చి కాల్ కట్ చేశాడు. ఫోన్ పక్కన పెట్టి సీరియస్గా వర్క్ చేసుకుంటున్న అభినవ్ని చూసి ఆహా, ఇప్పటి వరకు మనవద్ద రేంజ్లో మాట్లాడి ఇప్పుడు గుడ్ బైలా ఎలా పని చేసుకుంటున్నావురా? అలా ఎలా రా? అమ్మాయిలను వదలవు, అలాగే వర్క్ కూడా అని అంటూ ఎదురుగా ఉన్న సీట్లో కూర్చుంటూ అన్నాడు. అప్పటి వరకు పక్కనే ఉండి మాటలు వింటున్న ఆదర్శ్. వర్క్ ఈజ్ గాడ్ అని అన్నారు కదా పెద్దలు, వినలేదా? వర్క్ గాడ్ అయితే అమ్మాయిల దేవతలు, వాళ్ళని పూజించడం మన విధి అని కన్నింగ్ స్మైల్ ఇస్తూ అన్నాడు. నీ పూజ ఏమిటో నాకు తెలుసు, కానీ ఏమిటి, ఎక్కడికి ప్లాన్ వేస్తున్నావు? ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్ళాలో మర్చిపోయావా అని కొంచెం సీరియస్ టోన్లో అన్నాడు. గుర్తుంది, అయినా నా బర్త్డే రేపు కదా, అటు నుంచి అటు వెళ్తానులే అని కేర్లెస్గా సమాధానం ఇచ్చాడు. నువ్వు నీ ఫ్రెండ్స్ని చూసి మీ పేరెంట్స్ని చూసి 2 సంవత్సరాలు అయ్యింది తెలుసా? ఇప్పటి వరకు ఒక ఫోన్ కూడా చేయలేదు వాళ్ళకి. కోపం వస్తున్నా ఆపుకుంటూ అన్నాడు ఆదర్శ్. అబ్బా చంపకరా, ఈ వర్క్ కంప్లీట్ చేసుకుని అక్కడికి వెళ్ళాలి. అసలే తన బర్త్డే అంట ఈరోజు, పాపం ఫీల్ అవుతుంది. చెప్పడం నెమ్మదిగా చెప్పినా స్ట్రాంగ్ వాయిస్తో చెప్పాడు. మరి ఆంటీ అంకుల్ ఏం చెప్పడం, నీ కోసం ఎదురు చూస్తారు కదా అని మరలా రిక్వెస్ట్గా అడిగాడు. ఎదురు చూస్తారనగానే వర్క్ చేసేవాడు కాస్త ఆదర్శ్ వైపు చూసి పర్వాలేదు, ఏదో ఒకటి చెప్పు, నేను వెళ్తున్నా అని చెప్పి చేస్తున్న వర్క్ క్లోజ్ చేసి పైకి లేచాడు. ఎక్కడికనేది చెప్పురా, రేపు నేను వస్తా అక్కడికి. రేపు కూడా హ్యాండ్ ఇస్తే పెద్దవాళ్ళకి అబద్ధం చెప్పలేనురా అన్నాడు. అబద్ధం చెప్పలేకపోతే నిజం చెప్పు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కేర్లెస్గా. ఏమిటో ఈడు, నాకు ఎప్పటికీ అర్థం కాడు అని అనుకుని ఫోన్ తీశాడు అభినయ్ పేరెంట్స్కి ఫోన్ చేయడానికి. ఫోన్ పెట్టేసిన వెంటనే ఏమన్నాడు, వస్తున్నాడు కదా అని కుతూహలంగా అడిగారు రేటా, రమ్య. ఎస్ వస్తున్నాడు, రాకుండా ఎలా ఉంటాడు? 3 ఉన్నామని చెప్పాం కదా. మరో మాట లేకుండా వచ్చేస్తున్నాడు గురుడు. వాడి బర్త్డే నాడే వాడి డెత్ డే అవ్వాలి అని సోనీ కసిగా. నాకు ఎందుకో భయం వేస్తుంది సోనీ, మనం అభినవ్ని చంపాలని ప్లాన్ వేశాం అని తెలిస్తే ఇంక మన పని అవుట్. మనం ఎప్పటికీ జైలు నుండి రాకుండా చేస్తాడు అందు భయంగా. అవునే, చంపాలని ఉంది కానీ దొరికిపోతే అని అనుమానంగా భయంగా అడిగింది రేటా. మీరు అలాగే భయపడితే నిజంగానే దొరికిపోతాం. అభినవ్ వల్ల మనం ఎన్ని బాధలు పడ్డామో మర్చిపోయారా అని సీరియస్గా అంది సోనీ. లేదు కానీ అని భయంగా అంది రమ్య. మీ భయపడి అభినయ్ని చంపడం ఇష్టం లేకపోవడం ఏమీ, వాడు చావు ఇప్పుడా అని ఎదురు చూస్తుంటే అని కోపంగా అంది రమ్య సోనీ మాటలకు అడ్డు వస్తూ. మరి ఇంకేమిటి, ఈరోజు కాకపోతే ఎవరో ఒకరు మనలాగే వాడికి బలి అయిన వారి చేతిలో వాడి చావు ఉంది. అదేదో మనమే అయితే
మనకి ఇంకా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, వాడిని మన చేతులతో చంపామని. ఒకసారి ఆలోచించండి. అభినయం వచ్చిన తర్వాత మనకి టైం ఇవ్వడు. వాడి సంగతి తెలుసు కదా, అందుకే ముందే ప్రీ ప్లాన్డ్గా ఉండాలి అంది రమ్య రేటా వంక చూస్తూ. సరే, మాకు కావాల్సింది అభినవ్ చావు. ఏం చేయాలో చెప్పు మరోసారి అని తన మాటల్లో అభినవ్ చావు చూడాలి అన్నట్లు అంది రమ్య. ఈరోజు అభినవ్ని చివరి రోజు అవ్వాలి. మొత్తం ఒకసారి ప్లాన్ అంతా చెప్పు అని రేటా అంది. అభినయ్ వచ్చిన తర్వాత ఎవరు ఏం చేయాలి అనేది మరోసారి చెప్పుకొని అభినయ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సిటీకి కొంచెం దూరంగా పెద్ద భవనం. మధ్యతరగతి వాళ్ళు అయితే 20 ఫ్యామిలీలు ఖచ్చితంగా హ్యాపీగా విలాసంగా ఉండడానికి సరిపోతుంది. కానీ ఆ భవనంలో కేవలం 2 మాత్రమే ఉన్నారు. అలాగే వాళ్ళ అవసరాలు చూడడానికి పని వాళ్ళతో కలిసి ఉంటున్నారు. ఆనందరావు గారు, ఆయన భార్య అన్నపూర్ణ, వీళ్ళు అభినవ్ తల్లిదండ్రులు. ఆనందరావు గారు బిజినెస్ చేసేటప్పుడు సిటీలోనే ఉండేవారు. కానీ తన బిజినెస్ అంతా అభినవ్కి అప్పగించిన తర్వాత ప్రశాంతత కోసం ఇక్కడికి వచ్చేసారు. ప్రశాంతత లేని వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా ప్రశాంతత ఉండదంటాం. వాళ్ళకి కూడా అంతే. నిద్రపోకుండా అభినయ్ కోసం ఎదురు చూస్తున్నారు ఇద్దరు హాల్లో కూర్చొని. టీవీలో ఏదో వస్తుంది, కానీ వాళ్ళిద్దరి దృష్టి మాత్రం గుమ్మ వైపే ఉంది. ఇంతలో ఫోన్ రింగ్ అవడంతో ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు ఆదర్శ్, వాడు బయలుదేరాడా అన్నారు. అంకుల్, అర్జెంట్ మీటింగ్, అందుకే కుదరదు వాడికి రావడానికి. రేపు ఖచ్చితంగా వస్తాడు. మిమ్మల్ని పడుకోమని ఫోన్ చేసి చెప్పమని చెప్పాడు అని టకటకా చెప్పేశాడు. ఆగితే ఎక్కడ దొరికిపోతానో అని. ఆదర్శ్, వాడు నా కొడుకు కోసం నాకు తెలియదా? సరే, మేము బాగానే ఉన్నామని చెప్పు. రేపు తప్పకుండా రమ్మని మరీ చెప్పు, మర్చిపోకు అని చెప్పి కాల్ కట్ చేసి భార్యను చూశాడు. అప్పటికే విషయం అర్థం అవడంతో భార్య బాధగా, ఏమిటండి, ఆశ్రిత ఎక్కడుందో తెలియదు. కనీసం వీడియోలో వస్తాడనుకుంటే పుట్టిన కవలలు ఇద్దరు ఎప్పుడు కలిసే ఉంటారు అనుకున్నా. కానీ చెరువు దారి వెళ్ళిపోయి మనల్ని అనాథలుగా వదిలేశారు అనుకోలేదు. ఆశ్రిత ఇంటి నుంచి వెళ్ళిపోయి 2 సంవత్సరాలు అయింది. ఎక్కడ ఉందో తెలియలేదు అని బాధగా అన్నారు అన్నపూర్ణ. వాళ్ళు అలా ప్రవర్తించడానికి ఒక విధంగా మనం కూడా కారణమే కదా పూర్ణ అని భార్యను ఓదారుస్తూ. ఆశ్రిత వెతకడానికి మనుషులను పెట్టాను, కానీ ప్రయోజనం కనిపించలేదు. వేరే కంట్రీ వెళ్ళిపోయిందేమో అని అనుమానం కూడా వచ్చి అక్కడ కూడా వెతికితే ప్రయత్నాలు కూడా మొదలుపెట్టాను. కొన్ని రోజులు పడుతుంది. అయినా తప్పిపోతే కనిపిస్తుంది, కానీ కావాలని దూరంగా వెళ్ళిపోయింది కదా, టైం పడుతుంది. మనం చేసిన తప్పులే మనల్ని ఇలా వేటాడుతున్నాయి పూర్ణ. తప్పదు, అనుభవించాలి. దేవుడికి మన మీద ఇంకా జాలి దయ ఉంది. నీకు నేను, నాకు నువ్వు ఉన్నాం అన్నారు. భర్త చెప్పినదిలో నిజం ఉండడంతో ఏమీ మాట్లాడలేక ఏడుస్తూ ఉండిపోయారు అన్నపూర్ణ. ఆశ్రిత ఎక్కడికి వెళ్ళింది? సోనీ, రీటా, రమ్య అభినవ్ని చేసిన అన్యాయం ఏమిటి? ఎందుకు చంపాలనుకుంటున్నారు? అభినవ్ చనిపోతాడా? చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో. అతడు ఆమె అయితే.